అధికారాంతమునందు చూడవలగద ఆర్య సౌభాగ్యములని అధికారం కోల్పోయిన వారిని ఎద్దేవా చేస్తూ మన కవులు కవిత్వాలు రాశారు. నడమంత్రపు సిరి వచ్చిన వాళ్ళు, అధికారం వచ్చిన వాళ్ళు ఎవరిని లెక్క చేయకుండా ఎలా వ్యవహరిస్తారో మనకు తెలుసు. అలాంటి వారిని అదుపు చేయడానికి మన శతకకారులు ఎన్నో పద్యాలు చెప్పారు. అది అలా ఉంచితే తాజాగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సెక్యూరిటీ స్థాయిని 21 నుంచి Z+ నుంచి Z స్థాయికి తగ్గించారు. అలాగే ఆయన కుమారుడు కేటీఆర్ సెక్యూరిటీ స్థాయిని ఇతర ఎమ్మెల్యేల స్థాయికి కుదించారు. కుడి ఎడమల డాల్ కత్తులు మెరయగా అంటూ హడావిడిగా తిరిగి అగ్రనాయకులు ఇక ముందు నేల విడిచిన సాము చేయటం కుదరదు. సాధారణ పౌరుల్లాగానే ఉండాల్సి ఉంటుంది. సాధారణ ఎమ్మెల్యేలాగా కేటీఆర్ ఉండాల్సి ఉంటుంది. కేసీఆర్కి అయితే కొన్ని ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. అసలు ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారే తన కాన్వాయ్స్లో కార్ల సంఖ్యను తగ్గించాలని కోరుతున్నారు. అది వేరే విషయం. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ ప్రభుత్వం ధర్నా చౌక్లో ధర్నాలు చేయకుండా నిషేధం విధించడం, ప్రజలను కలవకుండా దూరంగా ఉండటం తెలంగాణ ప్రజలు అసలు ఊహించలేదు. విసిగిపోయిన ప్రజలు తమకు తాము స్వేచ్ఛను కల్పించుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది బీఆర్ఎస్ను వ్యతిరేకించే వారి నుంచే కాకుండా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల నుంచి కూడా వ్యక్తం కావడం ఆశ్చర్యకరం. ఉదాహరణకు బీఆర్ఎస్ శాసనమండలి సభ్యుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు చేసిన వ్యాఖ్యానాలనే దీనికి ఉదాహరణగా తీసుకోవచ్చు. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ అవసరం లేదు, కుక్కలు కూడా వారి వెంట పడవు అంటూ తీవ్రమైన పదజాలంతో పార్టీ నాయకులను ఆయన విమర్శించారు. తొక్కుడు రాజకీయాలతోనే బీఆర్ఎస్ ఓటమి పాలైంది. అసలు విషయాలు అధిష్టాన వర్గం చేరకుండా మధ్యలోనే కొందరు ఆపేశారు. జోకుడు బ్యాచ్ అంటే తెలుసు కదా, తూకం బ్యాచ్కు మా పార్టీ అధిష్టాన వర్గం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. వాస్తవాలు చెప్పేందుకు అధినేత అవకాశం ఇస్తే ఎవరైనా అసలు విషయం చెప్తారు. వాస్తవాలు చెప్పేవారు బయట, జోకుడుగాళ్ళు లోపల ఉంటే వాస్తవాలు ఎలా తెలుస్తాయి? పార్టీ గెలుపుపై ఊహాగానాలు ఎక్కువై వాస్తవాలు మర్చిపోయారు. 2014, 2018 ఎన్నికల్లో ఇతర పార్టీల్లో గెలిచిన వారిని బీఆర్ఎస్లోకి లాగితే వచ్చిన వారు నిజమైన బీఆర్ఎస్ లీడర్లను అణిచివేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతిసారి ఇతర పార్టీలో గెలిచిన వారిని బీఆర్ఎస్లో తెచ్చుకుంటే నేతలు గ్రూపులుగా విడిపోయారు. కొన్ని జిల్లాల్లో మా పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల్లో అసహనం పెరిగేలా చేశారు. దానిని ఎలా మేనేజ్ చేయాలో పార్టీకి ప్రణాళిక లేకపోతే ఎలా గెలుస్తాం? ఆత్మగౌరవం ఎక్కువగా ఉండే వరంగల్ లాంటి జిల్లాలో ఎర్రబల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లాంటి వారికి మంత్రి పదవులు ఇస్తే ఉద్యమకారులు బాధపడ్డారు. తెలంగాణ వాదం, ఉద్యమం గురించి తెలియని వారి మంత్రి పదవులు ఇస్తే ఎలా? పాలకుర్తిలో ఎర్రబల్లి దయాకర్ రావు ఓటమి అక్కడ ఓటర్లు ఎప్పుడో నిర్ణయించేశారు. అంటే అక్కడ తేజస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి, రాజేందర్ రెడ్డి ముగ్గురు ప్రజాసేవా కార్యక్రమాల ద్వారా ప్రజల హృదయాలను దోచుకున్నారు. అందువల్లనే 50,000 మెజారిటీతో 2018 ఎన్నికల్లో దయాకర్ రావు గారు నెగ్గితే, అలాగే 6-7 సార్లు ఆయన ఎమ్మెల్యేగా నెగ్గితే, మొన్న ఎన్నికల్లో 26 సంవత్సరాల యువతి ఆయనను దాదాపు 50,000 ఓట్ల తేడాతో ఓడించడము, అది చరిత్రను సృష్టించడమే. దయాకర్ రావు జనాలకు చక్కల కింద పెట్టడం తప్ప ఎవరికి రూపాయి సాయం చేయడని రవీందర్రావు విమర్శించారు. అయితే రవీందర్ చేసిన వ్యాఖ్యానాలు పార్టీలోని అగ్రనాయకత్వం దృష్టికి వచ్చినట్లున్నాయి. ఆయనను మందలించే స్థాయి వరకు వెళ్ళి ఉండవచ్చు. అందువల్లనే పార్టీ కష్ట సమయంలో ఇటువంటి వ్యాఖ్యానాలు చేయటం సబబు కాదని సర్ది చెప్పినట్లు ఉంది. అందువల్లనే ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. చిట్చాట్ పేరుతో తాను అనని మాటలను అన్నట్టుగా ప్రచారం జరుగుతోందని ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. తాను వ్యాఖ్యలు చేసినట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాను ఏమైనా విషయం మాట్లాడాలని అనుకుంటే అధికారికంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్తానన్నారు. పార్టీ అధినేత కేసీఆర్పై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని, ఆయన అప్పచెప్పిన బాధ్యతలు చిత్తశుద్ధితో నెరవేర్చినట్లు పేర్కొన్నారు. చిట్చాట్ల పేరిట జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని కూడా తక్కెళ్లపల్లి కోరారు. ఆయన ప్రకటనను ఎంతమంది నమ్ముతారో కానీ ఇప్పటికే పార్టీకి జరగాల్సిన నష్టం జరిగే పోయింది.